అందరికీ నమస్కారం. దేశ స్వతంత్రం కోసం నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా తమ సేవకు గుర్తింపుగా పేరు ప్రతిష్టలు కానీ ఏమీ కూడా కోరుకోలేదు. నిస్వార్థంగా కేవలం బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశానికి స్వాతంత్రం కావాలని మాత్రమే పోరాటం చేశారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు నిజాముద్దీన్ గారు. నిజాముద్దీన్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారికి నమ్మిన బంటు. నిజాముద్దీన్ గారు 1901లో ఢాక్వానా ప్రజెంట్ అజంగర్ డిస్టిక్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఇతని మొదటి పేరు సైఫుద్దీన్. సైఫుద్దీన్ గారి తండ్రి పేరు ఇమాం అలీ. రంగూన్లో ఒక క్యాంటీన్లో పనిచేసేవాళ్ళు, తల్లి ఇంటి పనులు చూసుకునేవాళ్ళు. సైఫుద్దీన్ గారు తన 20 ఏళ్ల వయసులో బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని ఇంటి నుండి పారిపోయారు. ఒక షిప్లో కలకత్తా వరకు వెళ్ళారు. తరువాత బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఒకరోజు బ్రిటిష్ సోల్జర్స్ ఆపద సమయంలో ఇలా మాట్లాడుకోవడం విన్నారు. ఏంటంటే, ఇండియన్ సోల్జర్స్ని చావనివ్వండి, కానీ ఫుడ్ మోసుకొచ్చే గాడిదలను చావనివ్వకండి అని అన్నారు. అంటే గాడిదలకు ఉన్న విలువ ఇండియన్ సోల్జర్స్కి లేదు, ఈ బ్రిటిష్ సోల్జర్స్కి. ఆ మాట విన్న నిజాముద్దీన్ గారికి కోపం వచ్చింది. వెంటనే వాళ్ళను కాల్చిపారేసి అక్కడ నుండి తప్పించుకొని సింగపూర్ వెళ్ళిపోయారు. తరువాత సింగపూర్లో భారత స్వతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్టార్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి తన సైఫుద్దీన్ అనే పేరును మార్చుకొని నిజాముద్దీన్గా ఐఎన్ఏలో చేరారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో. కొద్ది రోజుల్లోనే నేతాజీకి నమ్మకమైన వ్యక్తిగా అయ్యారు నిజాముద్దీన్ గారు. నేతాజీకి మలయా కింగ్ 12 సిలిండర్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కారుకి నేతాజీ నిజాముద్దీన్ గారిని డ్రైవర్గా పెట్టుకున్నారు. అలా 1943-44లలో నేతాజీతో పాటు ఉన్నారు నిజాముద్దీన్ గారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా నేతాజీతో పాటు నిజాముద్దీన్ గారు కూడా పోరాడారు. ఆ సమయంలోనే జరిగిన ఒక సంఘటన గురించి నిజాముద్దీన్ గారు ఇలా చెప్పారు. మేము ఒకరోజు బర్మా అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మయన్మార్ అడవుల్లో ఉన్నాము. సడన్గా పొదల చాటు నుండి గన్ లోడింగ్ సౌండ్ విన్నాను. వెంటనే నేతాజీ గారికి అడ్డంగా దూకాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు, అన్కాన్షియస్ అయ్యాను. తెలివిలోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన నేతాజీ గారు నిలబడి ఉన్నారు. అప్పుడే తెలిసింది నా శరీరంలోకి 3 బుల్లెట్స్ వెళ్ళాయి అని. అవి తీసిన తరువాతే నాకు తెలివి వచ్చింది. ఆ బుల్లెట్స్ తీసింది కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు. నా ధైర్యానికి మెచ్చి నేతాజీ గారు నా పేరుకు ముందు కల్నల్ అని పెట్టారు. ఇది జరిగింది 1943లో. తరువాత 4 సంవత్సరాలు నిజాముద్దీన్ గారు నేతాజీతో పాటే డ్రైవర్గా, బాడీగార్డ్గా ఉన్నారు. నేతాజీ ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కనే ఉండేవారు. జపాన్, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా, సింగపూర్ ఎక్కడికి వెళ్ళినా కూడానే ఉండేవారండి వాడిని అని చెప్పారు. నేను చివరిగా ఆగస్టు 20, 1947 బర్మాలోని చితాంగ్ నది వద్ద నేతాజీ గారిని దించాను. ఆ తరువాత నేను ఎప్పుడూ నేతాజీని చూడలేదు అన్నారు. నిజాముద్దీన్ గారు తరువాతి కాలంలో జరిగిన పరిణామాల వల్ల రంగూన్లోనే ఒక డ్రైవర్గా పనిచేశారు. తరువాత అజ్మన్ నిషా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీళ్ళకి 3 కొడుకులు, ఒక కూతురు కూడా ఉన్నారు. చాలా కాలం రంగూన్లోనే ఉన్నారు. కానీ తన సొంత ఊరికి రావాలనే కోరికతో 1969లో భారత్కి వచ్చారు. తన గ్రామాన్ని హింద్ భవన్గా నామకరణం చేసుకున్నారు. తన ఇంటిపై ఎప్పుడూ కూడా మువ్వన్నెల జెండా ఎగురుతూనే ఉండేది. నిజాముద్దీన్ గారు ఎప్పుడు ఎవరిని పలకరించినా కూడా జై హింద్తోనే సంబోధించేవాళ్ళు. చివరిగా 2017 ఫిబ్రవరి 6న 117 ఏళ్ల వయసులో మరణించారు. ఇదే విధంగా ఇంకా చాలామంది ఉన్నారు. కెప్టెన్ అబ్బాస్ అలీ గారు, జనరల్ పెరుమాళ్ గారు, లక్ష్మీ సెహగల్ గారు, భగ్మల్ యాదవ్ గారు, బిఎన్ పాండే గారు, తర్వాత జగ్రామ్ గారు, పెర్మండల్ గారు, అర్జున్ జా గారు, కల్నల్ మహబూబ్ అహ్మద్ గారు, హబీబ్ గారు, యూసఫ్ మర్ఫెన్ గారు, తర్వాత సరస్వతి రాజమణి గారు, నీరా ఆర్య గారు. సరస్వతి రాజమణి గారి గురించి కానివ్వండి, నీరా ఆర్య గారి గురించి కానివ్వండి, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారండి. తెలుసుకునే ఓపికే మనకు ఉండాలి, కానీ ఇంట్రెస్ట్ ఉండాలే. కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీలైనంత వరకు ఇట్లాంటి వాళ్ళందరి గురించి కూడా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. వీలైనంత ఎక్కువ మందికి మీ ఇళ్లలో ఉండే పిల్లలకి కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎక్కడైనా కూడా మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో కానివ్వండి ఇటువంటి వీడియోస్ షేర్ చేసి 10 మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలాగా చేసేలాగా మీరు కూడా ప్రయత్నిస్తారు అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం కాదండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.